40 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్లోని యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి వెలువడిన విష వాయువులు పెను విషాదాన్ని మిగిల్చింది. 5479 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. ఆ విష ఛాయలు అక్కడి ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు గడిచిన ఆ ఫ్యాక్టరీ ఆవరణంలో వందల టన్నుల విష వ్యర్థాలు అలానే ఉండిపోయాయి. 2005 రిపోర్ట్ ప్రకారం ఫ్యాక్టరీ సరౌండింగ్స్ లో 337 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలు ఉన్నాయి. అయితే 2010లో వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం 337 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలతో పాటు అక్కడ దాదాపు 11 లక్షల టన్నుల కలుషితమైన మట్టి, 1 టన్ను మెర్క్యూరీ, 150 టన్నుల అండర్ గ్రౌండ్ డంప్స్ కూడా ఉన్నాయి. 2010లో ఏర్పడిన పీర్ రివ్యూ కమిటీ ఆ ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్స్ గురించి రీ అసెస్మెంట్ చేయాలని రికమెండ్ చేసింది. 14 ఇయర్స్ లేటర్, అంటే ఇప్పటికీ సరైన రీ అసెస్మెంట్ జరగలేదు. అంతేకాదు 2005 రిపోర్ట్లో ఉన్న 337 మెట్రిక్ టన్నుల వ్యర్థాలని పారేసేందుకు ప్లాన్ చేయాలని ఈ ఏడాది మార్చిలో సెంట్రల్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కి 126 కోట్లు విడుదల చేసింది. అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్ ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేయలేదు. ఈ ఇష్యూకు సంబంధించిన పర్యవేక్షక కమిటీ 2011 తర్వాత 2023 మేలో సమావేశమైంది. గ్రౌండ్ వాటర్, సాయిల్ కంటామినేషన్, అండర్ గ్రౌండ్ డంప్స్ గురించి స్టడీ చేయాలని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కి రికమెండ్ చేసింది. అలాగే అక్కడున్న విష వ్యర్థాల గురించి అంచనా వేసి 14 ఏళ్లు గడిచిపోయాయి కాబట్టి వాటిని కూడా మరోసారి అంచనా వేయడం అవసరమని తెలిపారు. ఇక విష వ్యర్థాలు పేరుకుపోవడంతో సర్ఫేస్ వాటర్, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతున్నాయని, వర్షాకాలంలో అవి నదుల్లో కలవడంతో సమస్య మరింత పెరుగుతోందని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఈ ఏడాది మార్చి 20న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 2005లో మధ్యప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ఫ్యాక్టరీ ఆవరణంలోని వ్యర్థాలను సేకరించి కొంత భాగాన్ని కాల్చి మిగిలిన దాన్ని అలాగే వదిలేసింది. 10 ఏళ్ల తర్వాత 2015 ఆగస్టులో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పితాంపురంలోని ఒక కేంద్రంలో 10 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రయోగాత్మకంగా కాల్చివేసి మిగిలిన వ్యర్థాలను కూడా అలాగే చేయాలని రికమెండ్ చేసింది. 2022 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించిన ఓ కమిటీ ఆ వ్యర్థాలను అలాగే వదిలేయడం వల్ల మట్టి కలుషితం అవుతుందని, వీలైనంత త్వరగా వాటిని పడేయాలని సూచించింది. 6 నెలల్లోపు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇతర ఏజెన్సీలను ఆదేశించింది. కానీ దాన్ని ఎవరూ పాటించలేదు. గత 15 సంవత్సరాలుగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని స్థానికులు సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్టరీ చుట్టూ సురక్షితమైన తాగునీటిని అందించే ప్రాంతాల సంఖ్యను 14 నుండి 18కి, ఆ తర్వాత 22కి, ఇప్పుడు 42కి పెంచింది. స్థానికులు కలుషిత నీటిని తాగకుండా ఉండేందుకు హ్యాండ్ పంప్స్, ట్యూబ్ వెల్స్ ని సీల్ చేసింది. అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది తాగడానికి కాకపోయినా ఇతర అవసరాలకు భూగర్భ జలాలనే ఉపయోగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ ఆవరణంలో ఉన్న విష వ్యర్థాలను తొలగించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఇది వాటి బిగ్ స్టోరీ. ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి.